చర్చ్ని గ్రీక్లో ఏమంటారు? ఎక్లీషియా అని అంటారు సార్. ఎక్లీషియా అంటే అర్థం ఏంటంటే విమోచించబడిన గుంపు. పాపము నుండి, శాపము నుండి, అపవిత్రత నుంచి విమోచించబడి యేసు రక్తంలో కడగబడిన ప్రజలు. వారు ఎక్కడ గ్యాదర్ ఆరాధించిన అదే చర్చ్. అక్కడ ఆ గుంపులో ఉండటం అన్నది గొప్ప ఆశీర్వాదం. అదే మందిరం అంటే, అదే సన్నిధి అంటే. ఒక మాట బైబిల్లోంచి మీకు జ్ఞాపకం చేస్తారు. కీర్తన 11 మరి 4వ వచనంలో ఒక మాట ఉంది. కీర్తన 11వ అధ్యాయం 4వ వచనం. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. చాలు. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా అంటే ఎక్కడున్నాడు? ఆయన సింహాసనం ఎక్కడుందంట? అక్కడ ఉంది చూడండి కిందన. ఆయన ఎక్కడున్నాడు? యెహోవా ఎక్కడున్నాడు? చూసి చెప్పండిరా. ఆయనేమో పరిశుద్ధాలయంలో ఉన్నాడు. ఆయన సింహాసనం ఎక్కడుంది? ఆకాశం అనే మాట ఇంగ్లీష్లో హెవెన్ అని ఉంది, పరలోకం. ఆయన సింహాసనం ఏమో పరలోకంలో ఉంది, ఆయనేమో ఇలా దేవుని ప్రజలు ఎక్కడైతే ఆరాధిస్తారో చర్చ్గా పరిగణించబడుతుందో అక్కడ ఉంటాడంట. చూసారా? అప్పుడప్పుడు చెప్తుంటాం మనిషి ఇక్కడ మనసు ఎక్కడ అంటాం. చూసారా? అలా అలా సింహాసనం అక్కడ, ఆయనేమో ఇక్కడ. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. తన ప్రజలు ఆరాధిస్తే ఆయన పరలోకంలో ఉండలేడు. ఆ మహిమ ఎంత గొప్పదండి. కోట్ల కొలది దూతలు, పరిశుద్ధులు, ఆ ప్రభావం, ఆ మహిమ, ఆ గ్లోరీ ఎంత హైలో ఉంటుందో అవన్నీ పక్కన పెట్టేసి నా బిడ్డలు ఆరాధిస్తున్నారు, అక్కడికి నేను వెళ్ళిపోవాలని వచ్చేస్తాను. కాబట్టి ఈ రాత్రి సాయంకాలం మన మధ్యలోకి ఆయన వస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. సో అందరూ కలిసి ఆయన మన మధ్యలో ఉన్నాడు కాబట్టి. నా వయసు సుమారుగా 42 దాటి 43 రన్నింగ్. కానీ నా ఆత్మీయ వయసు ఎంత అనుకున్నారు? 28 సంవత్సరాలు. 28 సంవత్సరాలు అంటే ముసలోడా, కుర్రోడా, ఏమొస్తాడు మాట్లాడలేదు. ఇప్పుడు మీరు రక్షణ పొంది, బ్యాప్టిస్ట్ పొంది ఎన్ని సంవత్సరాల్లో ఒకసారి ఆలోచించుకోండి. ఒకసారి అన్ని సంవత్సరాల బారులు మీరంతా, పిల్లలు, మనమంతా. హల్లెలూయా. కాబట్టి ఈ శరీర సంబంధమైన వయసు పక్కన పెట్టండి. ఆత్మ సంబంధమైన వయసు, ఆ వయసులో ఉన్న యవనస్తులు సంతోషంగా, తూరుతో, ఆనందంతో ప్రభుని ఎలా కనపరుస్తారో అలా అన్నీ మర్చిపోయి, ప్రపంచాన్ని మర్చిపోయి మనం ఆయన ఆరాధించాలి. ఆమేన్. ఓకే. దేవుడు ఇచ్చిన మంచి అవకాశాన్ని, ఈ సదవకాశాన్ని ఉపయోగించుకుంటూ ప్రభు నామాన్ని కనపడతాం. మనకందరికీ వచ్చినప్పుడు ఒక పలువు చంద పాడి ఆరాధనకు వెళ్తాం. ఎక్కువసేపు మేము వచ్చాం. మరి ప్రభు పాలు కూడా ఉంది. 2 నెలల నుంచి ఆయన శరీరం, ఆయన రక్తానికి మనం దూరంగా ఉన్నాం. త్వరగా కొంచెం వాక్యం మీకు బోధించి మీకు ప్రభు బలం ఇచ్చి ఇక్కడి నుంచి పంపిస్తాం. మనందరం కలిసి మనందరికి వచ్చిన పాట నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు అనే పాట సంతోషంగా పాడదాం. ఏ పాటి వాడను నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీపించావు. కొంచెం తగ్గించి, చిన్న తగ్గించి. ఏ పాటి వాడను నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన, నీవు
నేనంటూ నీవెంతగానో మాస్కులు వేసుకున్నారు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు బలహీనుడనై నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. అందరూ పాడదాం. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. వందనం యేసయ్యా. సమీపించరియగా నా మార్గమునందులో నీవే ఆశ్రయమైనందున నా మార్గమునందులో నీవే ఆశ్రయమైనందున కృపామయుడా నీలోన కృపామయుడా నివసింపజే శిరమునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నిన్ను నివసింపజే శిరమునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగే కళ్ళు మూసుకొని మీ స్థలాల్లో లేచి నిలబడండి. అటు ఇటు కదలకుండా మీ స్థలాల్లో లేచి అందరూ మాస్క్ వేసుకోండి. కళ్ళు మూసుకోండి, రెండు చేతులు పైకెత్తండి. కొన్ని నిమిషాల్లో దేవుణ్ణి కనపడతాం. We give you all the praise and honor. We give you all the glory. అందరూ దేవా మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనాలు, మీరు ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి వందనాలయ్యా. ఎంతో మంది దినాన్ని చూడలేకపోయారయ్యా. ఏ పాటి వాడను, ఏ పాటి దానమయ్యా, ఏ పాటి దానమయ్యా, ఇంతగా నన్ను హెచ్చించటకు ఏ యోగ్యత నాకు లేదు ప్రభు. కేవలం నీ కృపను బట్టి క్షేమంగా ఉన్నాను నాయన. మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, మీరు ఇచ్చిన ఆయుష్కాలమును బట్టి అందరూ స్తోత్రం చెప్పండి. దేవుని కనపరచండి, దేవుని కనపరచండి. గాడ్ గ్లోరిఫై ద లార్డ్, గ్లోరిఫై ద లార్డ్. ఈ రాత్రి నువ్వు ఆరాధిస్తుండగా దేవుని సన్నిధిని నువ్వు చూస్తావు. You will see the presence of God. You will see the presence of God. దేవుని బలమైన ప్రసన్నత దేవా నీ సన్నిధిలోకి నన్ను తీసుకొచ్చావు ప్రభు, నీకు వందనాలు. దేవుని సన్నిధి మన మధ్యలో ఓ మన హృదయాలు తెరిచి, మన నోరు తెరిచి నువ్వు కన్నీటితో వచ్చి ఈ స్థలంలో ఉండి ఉండొచ్చు. నీ కన్నీరంతా నాట్యంగా మారుతుంది. ఇది ప్రతి భారాన్ని ప్రభు తెలివి చేస్తాడు. అందరూ తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. Come on people. Hallelujah. Yes, Lord. Hallelujah. Yes, Lord. Hallelujah. Yes, Lord, we love you. We love you. ఈ ప్రభావంతో ఈ స్థలం అంతా నిండిపోవును గాక. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. Holy Spirit, come Lord.
అందరూ చప్పట్లు కొట్టి ప్రభుత్వం కనపరచండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన ఆయన, ఈ సాయంకాలం మీ సన్నిధిని బట్టి వందనాలు. నీ ప్రజలు సమకూర్చావు ప్రభువా. మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యత, మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యము బట్టి వందనాలు. ఇలా స్తుతించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. మాకంటే శ్రేష్ఠులు, మాకంటే గొప్పవారు, మాకంటే రిచ్ పీపుల్, క్వాలిఫైడ్ పీపుల్ చాలా మంది లేరు నాయన, గతించిపోయారు. మాకైతే మీరు ఇచ్చిన ఆరోగ్యాలు బట్టి, మాకైతే మీరు ఇచ్చిన ఆయుష్కాలం బట్టి వందనాలు. సమకూర్చిన బిడ్డలందరూ బట్టి వందనాలు. పేరు పేరును అందరూ దీవించండి, పేరు పేరును అందరిని ఆశీర్వదించండి. నీ కృపకు బిడ్డలు అప్పగించుకుంటాం. ఈ ఆరాధన మా ప్రభు అయిన యేసు నామానికి అర్పించుకుంటాం. చివరి వరకు నడిపించమని యేసే అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచు ఈ స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. మీ అందరికీ శుభములు యేసు నామములో కలుగును గాక. ఆమేన్. మరి ఇలాగున కలుసుకొని చాలా దినాల తర్వాత మిమ్మల్ని చూడడానికి దేవుడు నాకు ఎంతో సమయాన్ని ఇచ్చినందుకు నేను ప్రభువుని ఎంతగానో కనపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మాట్లాడలేదు. బాగున్నారు? చెయ్యి ఊపుతూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. పిల్లలు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు ధైర్యంగా ఉండండి. దినాలు చెడ్డగా ఉన్నాయి. దాగి ఉండండి. వివేకంతో జ్ఞానంతో ప్రవర్తించండి. కొన్ని దినాలు దాగి ఉండిన తర్వాత దేవుడు అన్ని ఓపెన్ చేస్తారు. ఆ క్షేమాన్ని, ఆ శ్రేష్టమైన ఆ దినాలు ప్రభు మరలా ఇవ్వబోతున్నాడు. ఆమేన్. అంతవరకు దాగి ఉండాలని దేవుని సేవకుడు. యెషయా గ్రంథం 51వ అధ్యాయం. యెషయా గ్రంథం 51వ అధ్యాయం. తొమ్మిది 10 వచనాలు చదవండి. 51వ అధ్యాయం 9-10 వచనాలు. యెహోవా బహువా ఎస్ ఓకే. 9-10 వచనాల్లో మనం చూస్తున్నాం. పూర్వపు దినాల్లో, పురాతన దినాల్లో కార్యాలు చేసిన వాడు నీవే కదా. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన వాడు, ఇంకిపో చేసిన వాడు నీవే కదా. గొప్ప కార్యాలు చేసిన వాడు నీవే కదా అంటూ పైన ఒక పేరుతో సంబోధిస్తున్నాడు దేవుడు. ఏం పేరు అది? యెహోవా బహువా. ఇంగ్లీష్లో మనం చూస్తే ఆర్మ్ ఆఫ్ ద లార్డ్ అని ఉంది. దేవుని యొక్క చేయి, దేవుని యొక్క బాహు అంటారు, దేవుని యొక్క హస్తం అంటారు, దేవుని యొక్క చెయ్యి. ఇప్పుడు నేను కొన్ని దినాలుగా వీళ్ళు ఎంతమంది ఫేస్బుక్లో ప్రతిరోజున వాక్యాన్ని ఫాలో అవుతున్నారు? మార్చి 22వ తారీఖు నుంచి ఆల్మోస్ట్ ప్రతిరోజు నేను లైవ్లోకి 1 అవర్ వస్తున్నాను. ఈవినింగ్ పూట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నడిపిస్తున్నాడు. మధ్యలో కొన్ని దినాలు కొన్ని కారణాలు ఆపేయం, కానీ మళ్ళీ తర్వాత వెంటనే ప్రారంభించాను. ఈ మధ్యకాలంలో నేను ఒక విషయం గురించి నేను వాక్యాన్ని ధ్యానిస్తున్నాను. అదేంటంటే దేవుని యొక్క నామధేయాలు, దేవుని యొక్క పేర్లు, ఆయన పేరులో ఉన్న శక్తి సామర్థ్యాలు. ఆయన పేరు మాత్రమే కాదు, కానీ అది ఆయన యొక్క క్యారెక్టర్, ఆయన యొక్క సుగుణాలను సూచిస్తూ ఉంది, ఆయన యొక్క ఎబిలిటీని సూచిస్తూ ఉంది. మరి ఈ రాత్రి మన దేవుడైన ప్రభువుకు మరొక పేరు ఉంది. అదేంటంటే యెహోవా బాహు. ఏం పేరండి? దేవుని హస్తం, దేవుని చెయ్యి. ఇప్పుడు దేవుని నోట్లో నుంచి ఒక వాక్కు బయటకు వచ్చిందంట. ఆ వాక్కే ప్రభు అయిన యేసయ్య. హల్లెలూయా.
దేవుని జ్ఞానం బయటకు వచ్చిందంట, అదే మన ప్రభు అయిన యేసయ్య. దేవుడట తన చేతులు చెప్పాడట, ఆ చెయ్యే ప్రభు అయిన యేసయ్య అంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. లేదా యెహోవా బాహువు అంటే అవర్ లార్డ్ జీసస్, మన ప్రభు అయిన యేసయ్యకు సాదృశ్యం. ఈ రాత్రి ద ఆర్మ్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క చెయ్యితో, ఆయన హస్తంతో ఏం చేస్తాడో మన జీవితాల్లో అనే మాటలు కొన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. చూడండి, మొట్టమొదటిగా నేను కొత్తగా కొన్ని మాట్లాడుతున్నాను. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలోకి రండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 34 వచనం చూడండి. 4:34. దేవుడైన యెహోవా చదువునా. ఐగుప్తులో మీ కన్నుల ఎదుట చేసిన వాటన్నిటిని చొప్పున ఏ దేవుడైనను శోధనలతో, సూచక క్రియలతో, మహత్కార్యములతోను, యుద్ధముతోను, బాహుబలముతోను, చాచిన చేతితోను, మహాభయంకర కార్యములతోను ఎప్పుడైనా వచ్చి ఒక జనంలో నుండి తన కొరకు ఒక జనమును తీసుకొని యుద్ధము చేసిన అయితే యెహోవా దేవుడనియు. చాలు. ఇక్కడ దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే, ఏ దేవుడైనా ఎప్పుడైనా తన బాహుబలముతో, తన చాచిన చేతులతో ఏ జనమునైనా బంధకాల నుండి, శ్రమల నుండి, ఇబ్బందుల నుండి ఎప్పుడైనా ఎన్నడైనా విడిపించాడా అని దేవుడు అడుగుతున్నాడు. ఎప్పుడైనా విన్నారా? ఈ దేవుని కార్యం ఇలా జరగడం ఎప్పుడైనా మీరు విన్నారా? ఇక్కడ ఏం రాయబడిందంటే, చాచిన చేతులతో దేవుడట ఇశ్రాయేలుని ఐగుప్తు దేశంలో నుండి విమోచించాడట. ఆమేన్. హల్లెలూయా. He stretched out his hand and with his arm God redeemed God's people from the bondage of Egypt. ఐగుప్తు దేశంలో నుండి దేవుడు తన ప్రజల్ని తన చేయి చాపి విడిపించాడట. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలోకి రండి. ఐఎమ్ సారీ, నిర్గమకాండం 4వ అధ్యాయం. పిల్లరా, ఇక్కడ ఇశ్రాయేలీలు యొక్క మరి ఆ భారం నిర్గమకాండం 2:11 చూడండి. ఫస్ట్ నిర్గమకాండం 2:11 చూడండి. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనముల యొద్దకు పోయి వారి భారములను చూచెను. చాలు. ఆ దినాల్లో మోషే పెద్దవాడైనప్పుడు ఇశ్రాయేలీయుల దగ్గరికి వెళ్ళి చూస్తేనట, వారు భారముతో ఉన్నారట. భారము. పిల్లలు, ఇశ్రాయేలు కంట ఆ ఫరో ఎంత భయంకరంగా హింసించబడంటే తెలుసా అండి? తెల్లవారున లేచిపోవాలంట. మరం చాలా రాత్రి అయిన తర్వాత ప్రయాస కట్టు బానిసత్వం. పిల్లల భయంకరమైన ఆ యొక్క నలగొట్టబడుతున్నారు. ఇనప సంఖ్యలు, బ్లాస్ట్ ఫర్నెస్, తెలుగులో ఏమంటుందండి? ఇనప కొలిమి. స్వేచ్ఛ లేదు, సంతోషం లేదు, స్వాతంత్రత లేదు. అదొక భారంలాగా, అదొక బరువులాగా ఇశ్రాయేలీయులు నలిగిపోతున్నారు. ఒక పండగ లేదు, ఒక బలి అర్పణ లేదు, ఒక ప్రార్థన లేదు, ఒక మందిరం లేదు, ఏమీ లేదు. పిల్లరా ఉదయం లేచిన రాత్రి వరకు ఆ ఇంటికి తయారు చేయడం, కడు బానిసత్వం చేయడం. అలాంటి పరిస్థితిలో దేవుడట తన చేతిని చాపి వారిని విమోచించాడట. హల్లెలూయా. He stretched his hand and delivered. ఈ రాత్రి ఆయన యొక్క యెహోవా బాహువు ఆ రోజు ఇశ్రాయేలును విమోచించిన ఆ బాహువు ఈరోజు మనల్ని కూడా విమోచించగలదు. ఆమేన్. ఆయన చేయి చాపి ఏ బంధకాల్లో ఉన్నావో, ఏ శ్రమలో నలిగిపోతున్నావో, ఏ కలవరంలో ఉన్నావో, ఏ శోధనలో ఉన్నావో, ఏ ట్రబుల్లో ఉన్నావో, ఏ ఇబ్బందులో ఉన్నావో నాకు తెలియకపోవచ్చు, కానీ నువ్వు ఆరాధిస్తున్న దేవుడికి అన్నీ తెలుసు. యూ మే బి లుకింగ్ ఫైన్, చూడడానికి చాలా ఫైన్గా ఉండొచ్చు, కానీ నీ గుండెల్లో ఒక కలవరం ఉండి ఉండొచ్చు. అందుకే యోహాను సువార్త 14:1 ఒక మాట ఉండదు. చదవండి ఒకసారి. యోహాను సువార్త 14:1 ప్రభు శిష్యులతో ఒక మాట చెప్తున్నారు. 14:1 అందరూ తీశానా? చదువునాను.
మీ హృదయములు కలవరపడనివ్వకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు. మీ హృదయములు కలవరపడనివ్వద్దు. లెట్ నాట్ యువర్ హార్ట్స్ ట్రబుల్. ప్రభు అంటున్నాడు, మీ హృదయాలు కలవరపడనివ్వద్దు. కలవరం. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాటలు తెలుసా? శిష్యులతో మాట్లాడుతున్నాడు ప్రభు. ఈ మాట మీలో ఎవరైనా ఎప్పుడైనా చదివారు ఈ మాట? ఇదే చూడడం. ఇంతకు ముందు ఎప్పుడైనా చదివారు ఈ 14:1? మాట్లాడట్లేదు. చదివారు కదా? ఓకే, చదివి వదిలేశారా? నేను చదువుతున్నప్పుడు ఒకటి ఆలోచించా, అసలు ఎందుకు యేసు ప్రభు వారు ఈ మాట శిష్యులతో చెప్పాల్సి వచ్చింది? వై జీసస్, వాట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ గాడ్? ఇక్కడ యేసు ప్రభు వారికి ఉద్దేశం ఏంటి? శిష్యులు 11 మంది శిష్యులు ఉన్నారు అక్కడికి. అప్పటికి వారి హృదయాల కలవరం. ఎందుకు కలవరం? ఒకసారి చూడండి. ఎందుకు కలవరం? ఒకసారి చూడండి. అదే 13వ అధ్యాయం. కలవరం ఎందుకు వచ్చింది? 13వ అధ్యాయం 21వ వచనం చూడండి. మొట్టమొదటిగా కలవరం అక్కడ మొదలైంది ఆ యొక్క శిష్యులకి. యేసు ఈ మాట పలికిన తరువాత ఆత్మలో కలవరపడి, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. పిల్లరా, శిష్యులతో కూర్చొని ప్రభు అంటున్నాడు, మీలో ఒక్కడు నన్ను అప్పగిస్తాడు. బాగా కూర్చోడు. మీలో ఒక్కడు నన్ను అప్పగిస్తాడు అనేసరికి శిష్యులు ఏం మొదలైంది? మాట్లాడలేదు. కలవరం. నేనా 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 నేనా. ఈ కలవరం కాస్త ఎక్కువైందండి. ఎప్పుడు 33వ వచనంలోకి రండి. 14:33. ఈ కలవరం ఎక్కువైపోయింది వారికి. పిల్లలారా, ఇంకా కొంతకాలం మీతో ఉందును. అక్కడ వరకు బాగుంది. మీరు నన్ను వెతుకుదురు, బాగుంది. నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడికి మీరు రాలేరు. ఈ మాట వినేసరికి కలవరం ఎక్కువైపోయింది. ఏంటి, కొంతకాలం మనతో ఉంటాడు ఆయన, తర్వాత ఎక్కడికి వెళ్తాడు? మనల్ని వదిలేసి వెళ్ళిపోతాడా? మన లట్టెట్లు వదిలేస్తాడా? మనం ఏమైపోతాం? వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్? యేసు ప్రభు మనల్ని వదిలేసి వెళ్ళిపోతాడు. ఏంటి మన భవిష్యత్తు? కలవరం ఎక్కువైపోయింది పిల్లల. ఈ కలవరం ఇంకా కాస్త ఎక్కువైంది. మరి 36వ వచనంలో చూడండి. సీమోను పేతురు కొంచెం తొందరపడి అడుగుతున్నాడు, ప్రభా నీవెక్కడికి వెళ్ళుచున్నావని ఆయన అడుగుగా, నేను వెళ్ళి చోటునకు నీకు ఇప్పుడు రాలేవు, నువ్వు తర్వాత వస్తావు, ఇప్పుడు రాలేవు అనేసరికి పేతురికి కంగారుతో పాటు కలవరం ఎక్కువైపోయింది. కలవరం, గలిబిలి, వణుకు, కన్నీరు ఇవన్నీ కలిసిపోయిపోయారు. కలవరంతో ఉన్నారు. అప్పుడు 14వ అధ్యాయం 1వ వచనం ప్రభు అంటున్నాడు, మీ హృదయములు కలవరపడనివ్వకండి. ఆమేన్. హల్లెలూయా. ఆ రోజు శిష్యులతో చెప్పిన మాట ఈ రాత్రి మనందరితో చెప్తున్నాడు ప్రభు, మీ హృదయాలు కలవరపడనివ్వద్దు. ఏ సమస్య మిమ్మల్ని కలవరపరుస్తా ఉంది? విచ్ ప్రాబ్లమ్ ఈస్ టార్మెంటింగ్ యూ? డోంట్ ట్రబుల్, డోంట్ మేక్ ట్రబుల్, డోంట్ వరీ. ఏ సమస్య, ఏ వ్యాధి, ఏ రోగం నేను కలవరపరుస్తుంది, ధైర్యంగా ఉండవు. మీ హృదయాలు కలవరపడనివ్వద్దు. ప్రభు అంటాడు, నేను మీతో కూడా ఉంటాను. ఆమేన్. హల్లెలూయా. నేను వెళ్ళుట మంచిది. నేను వెళ్ళిపోను, నేను మిమ్మల్ని అనాథరంగా విడవను, నేను పరిశుద్ధాత్మ దేవుని పంపిస్తాను. ఆయన మీతో కూడా ఉంటాడు. ఆమేన్. మీ హృదయములు కలవరపడనివ్వద్దు. పిల్లల, ఇశ్రాయేలీయుల హృదయాలు కలవరంతో ఉన్న సమయంలో దేవుడట తన చేతిని చాపాడు. ఇప్పుడు చెప్పండి, చాచబడి చెయ్య ఎవరు? ఆయన చేతిని చాపి ఐగుప్తులో నుంచి దేవుడు వారిని బయటికి తీసుకుని వచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ద ఆర్మ్ ఆఫ్ ద లార్డ్ విల్ డెలివర్ యు టునైట్. దేవుని బాహువు నిన్ను విమోచిస్తుంది రాత్రి. అది ఎటువంటి సమస్య? బిడ్డరా, ఫరో ఒక మాట అంటారు తెలుసండి, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించేవాడు ఎవడో? యెహోవా ఎవడన్నాడు. ఎంత కళ్ళుతికెక్కిపోయాడు. ఒక విధంగా వాడు అంత పొగరగా మాట్లాడడానికి కారణం ఏంటంటే వాడి ఎబిలిటీ ఎలా ఉంది ఆ దినాల్లో, వాడి శక్తి సామర్థ్యాలు ఎలాగ ఉన్నాయి. నిజంగా దేవుడు కలగ చేసుకోకపోతే, దేవుడు హస్తం చాపకపోతే, యెహోవా బాహువు చాపబడకపోతే ఇశ్రాయేలీయులు బయటికి రాలేరండి. ఈ రాత్రి ఆయన హస్తాన్ని నీ మీదకి చాపుతున్నాడు. గట్టి స్తోత్రం చెప్పండి. యెహోవా బాహువు, ఆయన చేతితో నిన్ను విమోచిస్తాడు ఈ రాత్రి. నెంబర్ 1. రెండవది, ఆయన హస్తంతో ఏం చేస్తాడు, ఆయన చేతులతో ఏం చేస్తాడు? ద్వితీయోపదేశకాండ 33:27. కొన్ని మాటలు క్లుప్తంగా. ద్వితీయోపదేశకాండ 33వ అధ్యాయం 27వ వచనం చూడండి. అందరూ తీశారు. 33:27. ఎస్, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు
బాహువులు క్రింద నుండి నీ క్రింద ఉండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువులను చాలు చాలు చాలు. నిత్యముగా అందరూ అర్థం, నిత్యముగా ఉండు బాహువులు నీ క్రింద నుండును. అంటే ఆయన బాహువులు ఏం చేస్తాయి మనల్ని? ఆయన చేతులు అంటే మన కింద ఉంటాయంటండి. అంటే ఏం చేస్తాయి? ఎత్తుకుంటాడని అర్థం. ఆమేన్. హి విల్ క్యాచ్ యూ. నేను ఎత్తుకుంటాడు ఆయన, నేను హత్తుకుంటాడు. వాక్యంలో ఒక మాట ఉంది, మీకు తెలుసా? ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుని మోసేవాడిని నేను. ముదిమి అంటే ఏంటి తెలుసండి? ముదిమి అంటే ముసలతనం. ముసలి వాళ్ళం అయిపోయే వరకు మనం ఎత్తుకొని మోస్తాడండి. మన పిల్లలు ఎన్ని సంవత్సరాలు ఎత్తుకొని మోస్తామండి బ్రదర్? మా వాడు 4 సంవత్సరాలకు ఎత్తుకున్నాడు. ఇప్పుడు ఎత్తుకోలేకపోతున్నాడు. పెద్దోడు అయ్యాడు. ఒక 12 సంవత్సరాల పెద్ద నాన్న ఎత్తుకో అంటే బుర్రపొద్దు లేదా నీకు అంటాం, సిగ్గులేదా అంటాం. మన దేవుడు అంట మన ముసలోళ్ళు అయిపోయినా ఎత్తుకుని వస్తాడంటండి. హల్లెలూయా. మీకు ఇంకో విషయం చెప్పిన, మనం ఒంటరిగా వెళ్ళింది వేరు, తండ్రిని ఎత్తుకొని తీసుకెళ్ళడం వేరు. హల్లెలూయా. పిల్లలు మనతో ఉన్నప్పుడు పిల్లలు దేనికి భయపడరు. కుక్క అరిచినా భయపడరు, మరి ఏదొచ్చినా భయపడరు. ఎందుకంటే ఎవరున్నారు నాతో? మా డాడీ. మై డాడీస్, ఐ ఆమ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మై డాడీ. ఆయన హస్తాలు నిన్ను ఎత్తుకుని మోస్తాయి, నిన్ను భరిస్తాడు ఆయన. ఆమె నీ భారం భరిస్తాడు ఆయన. 55:22 కీర్తన 55:22. నీ భారం యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడు. ఈ మాట నాకు చాలా 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 ఇష్టం అండి. నీతిమంతులంతా ఎప్పుడు కదలరట్టండి. అది ఎమ్మోబాలు అంటే నీతిమంతుల్ని ఏ సమస్య కూడా కదిలించలేదు. హల్లెలూయా. ఎందుకు? నీ భారం ఎవరి మీద మోపావు? ఎస్, యేసయ్య మీద మోపావు. నిన్ను భరిస్తున్నాడు, నేను ఎత్తుకుంటాడు. ఆయన చేతులను ఎత్తుకుంటాయి. ఏ చేతులైతే నేను సృష్టించాయో ఆ చేతులు నేను ఎత్తుకుంటాయి. ఏం భయపడద్దు. ఎవరు నన్ను నడిపిస్తారు? ఎవరు నన్ను భరిస్తారు? ఎవరు నా అవసరాలు తీరుస్తారు? ఎవరు నన్ను నడిపిస్తారు అనుకుంటున్నావా? నా భవిష్యత్తు ఏంటో అనుకుంటున్నావా? భయపడద్దు. నువ్వు ఆయనకు అప్పగించుకోవడమే లేటు, నువ్వు ఆయనకు సమర్పించుకోవడమే లేటు. ఒక ముసలమ్మ ట్రైన్లో ప్రయాణం చేస్తుందంట. హల్లెలూయా. ట్రైన్లో ప్రయాణం చేస్తూ పాతకాలం మనుషులు ఏం చేస్తారంటే, మనం అంటే సూట్ కేసులు బ్యాగులు పట్టుకుంటే లేటెస్ట్ బ్యాగులు. పాతకాలం మనుషులు ఏంటంటే చిన్న గుడ్డ పట్టుకుని మొత్తం అందరూ అన్ని సెట్ చేసి మూట పొలం పెట్టుకుని వెళ్ళిపోతారు. పల్లెటూరులో ఆ శ్రీకాకుళం, విజయనగరం ఆ ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో మూటలు ఏంటి మూటల మినిస్ట్రీ అని కూడా ఒకడు ఉన్నాను. ఎందుకంటే ఒకప్పుడు మీటింగ్లు పెడితే మూటలతో వచ్చేవి. మూటలతో కందిపప్పు, చింతపండు, మిరపకాయలు మూటలతో వచ్చేవి. మా డాడీ మూటల మినిస్ట్రీ అనేవారు. మూటల మినిస్ట్రీ. పిల్లరా ఒక ముసలమ్మ మూట నెత్తి మీద పెట్టుకుని ట్రైన్ ఎక్కిందంటండి. ట్రైన్ కదులుతుంది. ఈ ముసలం ఎంతకీ మూట దించట్లేదు, బుర్ర పెట్టుకుని నిలబడదు. ఈలోపు ఒక యవనస్తుడు వచ్చి, మామ మూట దించివే అన్నాడంట. నేను దించితే మూట ఎవడు మోస్తాడు అంటుందంట. పాపం అవివేకము అజ్ఞానం అన్నాడంట. మా అమ్మ, నిన్ను మోసేది ఈ ట్రైనే డానియల్, నిన్ను మోసేది ఈ ట్రైనే, నీ మూటను మోసేది మూట దించు. హల్లెలూయా. నిన్ను మోసేది ఆ దేవుడే, నీ బిడ్డలను మోసేది ఆ దేవుడే, నీ అవసరాలు మోసేది ఆయనే, నీ భవిష్యత్తు చూసుకునేది ఆయనే, చివరి వరకు నిన్ను మోసేది ప్రభువే. చప్పట్లు కొట్టండి గట్టిగా. Glory to God. హల్లెలూయా. మీరు చప్పట్లు ఎలాగోనంటే విజయవాడ పాసెంజర్ ఎక్కడ పోతాడు? కోరమండల్ ఎక్స్ప్రెస్లో కూడా చప్పట్లు. హల్లెలూయా. కొంతమంది చప్పని అట్లా ఉన్నాయి చప్పట్లు. పిల్లరా, ఆయన చేతులతో విమోచించడం మాత్రమే కదా, ఆయన చేతులతో మనల్ని ఎత్తుకుంటాం. ఆయన చేతులు మన కింద ఉంటాయంటండి. ఎత్తుకుని ఆదరిస్తాడు. మూడోది ఏం చేస్తాడు ఆయన చేతులు? చూడండి, కీర్తన 98:1 త్వరగా యెహోవా బాహువా, అది యేసు ప్రభు పేరండి.
98:1 ఎస్, యెహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు. చేసి ఉన్నాడు. ఆయనను గూర్చి కొత్త కీర్తన పాడుడి. చదువునా. ఆయన దక్షిణ హస్తము, ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయం కలుగజేసి విజయము కలగజేసి ఉన్నది. హల్లెలూయా. ఆయన బాహువు ఏం కలగజేసిందంట? ఆ బాహువు నీకు విజయాన్ని కలగజేస్తుంది. మనం ప్రిడరా, వీఆర్ ఇన్ బ్యాటిల్ ఫీల్డ్. మనం యుద్ధ రంగంలో ఉన్నాం, అవునా? ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు పోరాటాలే, రకరకాల ఫోర్సెస్. వీఆర్ ఇన్ స్పిరిచువల్ వార్ఫేర్. ఆత్మ సంబంధమైన పోరాటం, శరీర సంబంధమైన పోరాటం, సమస్యలతో పోరాటం, ఉద్యోగాలు చేసుకునే ఉద్యోగాల్లో పోరాటాలు, రకరకాల అటాక్స్, రకరకాల కన్ఫ్యూజన్స్, రకరకాల సిచ్యువేషన్స్, రకరకాల శోధనలు కదా. వీటన్నిటిలో దేవుడే, యెహోవా బాహువే నీకు విజయం ఇస్తుంది. ఆమేన్. హి విల్ ఫైట్ బిహాఫ్ ఆఫ్ యు. నీ పక్షంగా దేవుడు యుద్ధం చేస్తాడు. యుద్ధం యెహోవాదే, యుద్ధం మంది కాదు. యుద్ధం యెహోవాదే, విజయం మందే. మీ పక్కలోకి ఇలా చేయి చూపించి చెప్పండి, యుద్ధం యెహోవాదే, విజయం మీదని చెప్పండి. చేతులు పట్టుకోకండి, సెకండ్ ఇవ్వకండి. హల్లెలూయా. చాలా రోజులు కలిసే కదండి, ప్రైజ్ వాడాలి, చెయ్యి ఊపేస్తున్నాడు. ఎవరు బాబు చెయ్యి సెకండ్ ఇవ్వకూడదు నాయన. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యుద్ధం ఎవరిది? విజయం ఎవరిది? నీట్ ఎగ్జామ్ ఎవరు రాస్తారు? దేవుడు రాస్తాడు. ఎగ్జామ్ ఆయన రాస్తాడు, విజయం నీకు ఇస్తాడు. అవునా? హల్లెలూయా. పరీక్ష రాయడమే, ఐఐటి ఎగ్జామ్ రాయడమే మన పని, విజయం ఇచ్చేది హల్లెలూయా. ఎస్, జయం, విక్టరీ ఇస్తాడు నీకు. ఈ బాహువు నీకు జయం ఇస్తుంది. ఆయన ముందు ఎవరు నిలబడలేదండి. ఆమేన్. నీవు బ్రతుకు దినములన్నింటిలో ఏ మనుషుడు నీ ఎదుట, యెహోషువ గ్రంథంలో ప్రభు వాగ్దానం చేస్తాడు, ఏ మనుషుడు నిలబడలేండి. యు ఆర్ ద టాపర్ ఇన్ ఎవ్రీ ఏరియా. యు ఆర్ ద సూపర్ స్టార్ ఇన్ ఎవ్రీ ఏరియా. యు ఆర్ ఏ బ్లెస్డ్ పర్సన్ ఇన్ ఎవ్రీ ఏరియా. మీ 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 డిపార్ట్మెంట్ అంతట్లో నీవే యోసేపువి, డానియల్వి. ఆమె ఒకళ్ళిద్దరు చెప్తున్నారు. ఆమెన్. మీ రీజన్ అంతట్లో నీవే జోసెఫ్వి, డానియల్వి. హల్లెలూయా. ఎస్, యుద్ధం ఆయనే చేస్తాడు. ఎలా చేస్తాడని నన్ను అడగొద్దు, చేస్తాడు. ఒకసారి శామ్యూయల్ మొదటి గ్రంథంలో తీయక్కర్లేదు, ఇశ్రాయేలీయులంతా పర్ణశాల పండుగ చేసుకుంటున్నారు. ఎక్కడ అనుకున్నారు? అరణ్యాల కొండల్లోకి వెళ్ళిపోయి పర్ణశాలు కట్టుకుని పర్ణశాల పండుగ చేసుకుంటున్నారు. ఈ టైంలో ఫిలిస్తీన్లు అందరూ అనుకున్నారట, అరే ఇదే టైం రా, వాళ్ళతో యుద్ధం చేసి మొత్తం ఆక్రమించాలి, చంపేద్దాం అనుకుని నలుదిక్కులో వచ్చేసారట ఫిలిస్తీన్లు. కత్తులు, కటార్లు పట్టుకొచ్చారు. ఇశ్రాయేలు చేతులు ఏముంది? ఏమి లేదు. చప్పట్లు కొడుతున్నారు, కంజీర్లు, చిన్న చిన్న వేన్లు, లేకపోతే తంబూర్లు, ఇవే ఉన్నాయి. వారు దేవుని ఆరాధిస్తున్నారు. ఈ టైంలో ఫిలిస్తీన్లు వచ్చేసారు. అప్పుడు శామ్యూయల్ ప్రవక్తున్నాడు, ప్రాఫెట్. అందుకే ఒక మాట ఎప్పుడు చెప్తాను, దేవుని సేవకుడిని ఎప్పుడు విడిచిపెట్టద్దు. హల్లెలూయా. నీ ఆత్మీయ తండ్రితో ఎప్పుడు అటాచ్మెంట్ కలిగి ఉండాలి, ఎప్పుడు, ఆల్వేస్. ఆరాధనలు జరిగినా జరగకపోయినా 24 hours, 2 రోజులకు ఒకసారి నా ఆత్మీయ తండ్రితో అటాచ్మెంట్ కలిగి ఉండాలి. శామ్యూయల్ అక్కడ ఉన్నాడు. అందరూ వచ్చి శామ్యూయల్తో అంటున్నాడు, శామ్యూయల్ ప్రవక్త, ఇప్పుడు ఏం చేద్దాం మనం? మీరే కంగారు పడకండి అని చెప్పి ఒక బలిపీఠం కట్టి అర్పణ అర్పించి ప్రార్థన చేసేటట్ట. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? వడగండ్లు, ఉరుములు, వడగండ్లు పంపించి శత్రువులందరినీ చెదరగొట్టేశాడట. హల్లెలూయా. లేకపోతే వడగండ్లు పడితే ఉంటాడండి? వడగండ్లు పొరమే పడిదానికి ఏమవుతాయి? మాట్లాడలేదు. అయితే అయిపోయినట్టే. వడగండ్లు పడుతున్నాయి, ఉరుములు, థండర్స్. దేవుడి దగ్గర చాలా పెద్ద సైన్యం ఉంది. వడగండ్లు, ఉరుములు, కందిరేగలు, జోరేగలు, ఆయన మహాసైన్యం అది. ఆయన పంపించేటట్టు ఒకసారంట 1941 సంవత్సరంలో ఇశ్రాయేలుకి వ్యతిరేకంగా చుట్టూ అరబ్ కంట్రీస్ అన్ని యుద్ధానికి వస్తేనట దేవుడట కందిరేగలు పంపించాడట. ఏం పంపించాడు? కందిరేగలు. మీరు ఎప్పుడు చూసారా? కుడితే చాలా హాయిగా ఉంటుంది కదా. ఒకసారి మా ఊర్లో మీటింగ్ పోతే ఒకడు ఓవర్ యాక్షన్ చేసి ఊళ్ళో కొట్టాలన్నీ క్లీన్ చేసేస్తున్నాడు. ఆ లోపల నుంచి ఇక్కడ కూర్చున్నాడు, ఇలా పొంగిపోయింది, మంకీ మ్యాన్ లాగా. ఇలా
ప్రైజ్లాడు బ్రదర్ అన్నాడు. ఇంకా ఆ రోజంతా ఆడికి నిద్ర పట్టలేదు. నొప్పి నొప్పి. కందిరీగలు పంపిస్తాడు దేవుడు, నీ పక్షంగా యుద్ధం చేస్తాడు దేవుడు. నువ్వు మౌనంగా ఉండటమే, నువ్వు ఊరక నిలిచిండి చూడటమే, దేవుడు యుద్ధం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. యెహోవా బాహువు మొట్టమొదటిగా నిన్ను విమోచిస్తుంది, విడిపిస్తుంది. రెండవది నిన్ను ఎత్తుకుంటుంది. ఈ బాహు నీకు ఏమిస్తుంది? విక్టరీ, జయమిస్తుంది. ఇంకా చెప్పండి రా, ముగించుకుందాం. మాట్లాడలేదు నేను. ఒకే ఒక మాట చెప్తాను. 89వ కీర్తన 21 వచ్చింది. ప్రార్థన చేస్తాను. 89:21 టైం అయింది. 89:21 చూడండి. అందరు బైబిల్ చూసి చూడండి. చదువునానా? 20 వచ్చిన కూడా చదువు. 20 వచ్చిన 89:20. నా సేవకుడైన దావీదు నేను కనుగొని ఉన్నాను. ఓకే. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును, నా బాహుబలం అతన్ని బలపరచు. ఇక్కడ నా చెయ్యి అతనికి తోడయుండును, నా బాహుబలం అతన్ని ఏం చేస్తుంది? బలపరుస్తుంది. నిన్ను బలపరిచే దేవుడు, నిన్ను ధైర్యపరిచే దేవుడు నీ పక్కనే ఉంటాడు. ధైర్యం తెచ్చుకుంటాడు. ఎందుకు భయపడతావు? ధైర్యం తెచ్చుకో. సమస్యలు వస్తున్నప్పుడు మనం మనుషులు కదండి, కొంత మనుషులు కూడా ఇంకా వీక్ మనుషులు ఉంటారు. మానసికంగా బలహీనత, చిన్న సమస్య వస్తే చాలు ఎంతో అడవిడి చేస్తుంటారు, కంగారు పడిపోతుంటారు. ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా ఆయన బాహుబలం నిన్ను బలపరుస్తుంది. దానికి పైన ఉందంటే నా చెయ్యి అతనికి తోడుగా ఉండజేస్తాను. హల్లెలూయా. నీకు తోడై ఉంటుంది ఆ చెయ్యి. గాఢాంధకారపు లోయలో నడిచిన, అరణ్యంలో ఉన్నా, ఎడారిలో ఉన్నా, ఎక్కడున్నా నీకు తోడై ఉంటుంది. దావీదు అంటాడు సౌలుతో చెప్తా, అయ్యా నా తండ్రి మందం నిన్ను మేపుతున్నప్పుడు ఎలుగుబంటి సింహం 2 వచ్చాయి. ఎలుగుబంటి సింహం వస్తే మనం ఏం చేస్తాం? బాబ్జీ గారు బతుకుంటే బట్టలు అమ్ముకోవచ్చు బాబు, ఎందుకని చెప్పి ఏ చెట్టో పుట్టెక్కేస్తా. కానీ దావీదు ఏం చేశాడు తెలుసా? ఆ గొర్రెపిల్లలు ఎత్తిపోతుంటే వెనకాతలు పరిగెత్తెళ్ళి ఆ గొర్రెపిల్లలు రక్షించి ఆ సింహాన్ని మేకపిల్లలు చేసేసాడంటండి. జస్ట్ బాల్ స్మాల్ బాయ్. కారణం ఏంటి తెలుసా? గాడ్ వాజ్ విత్ హిమ్. దేవుడు నీతో ఉంటే నువ్వు సాహస కార్యాలు చేస్తావు, భయపడవు, దేనికి ధైర్యంగా ముందుకు దూసుకుపోతావు. దేవుడి పక్షంగా ఉన్నాడు. నువ్వు సింహాల బోన్లు కూడా ధైర్యంగా వెళ్తావు. ఎందుకు? దేవుడు నీకు తోడైనాడు. అగ్నిగుండంలోకి నువ్వు ధైర్యంగా వెళ్ళిపోతావు. ఎందుకో తెలుసా? దేవుడు నీకు. గాఢాంధకారపు లోయలో నేను నడిచిన ఏ అపాయం నేను భయపడను, ఎందుకంటే నీవు నాకు తోడైంది. దావీదు అంటాడు, గొలియాతు చేతుల నుంచి నన్ను విడిపించావు నాయన, సౌలు చేతుల నుంచి నన్ను విడిపించావు, ఫిలిస్తీన్ల చేతుల నుంచి నన్ను విడిపించావు. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు, నీవు నా శైలము, నీవు నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు. ఆయన హస్తం నీకు తోడై ఉంటుంది. ఆయన హస్తం నిన్ను బలపరుస్తుంది. ఈ హస్తం ఇంకేం చేసింది తెలుసు? చివరిగా ఈ హస్తము గాయాలు పొందింది. ఆ చేతుల్లో ఏం కుట్టారు తెలుసా? మేకులు కొట్టారు. గాయాలు పొందిన హస్తం. చెప్పండి, చివరిది ఏ హస్తం ఇది? wounded hand of the Lord. ఆ చేతులకి గాయాలు కొట్టారు. ఎందుకో తెలుసా? ఆయన గాయాల్లో ఉన్న స్వస్థతనికి నాకు ఇవ్వాలని. ఆమేన్. హల్లెలూయా. ఓ యెషయా 53:5-6 యెషయా 53:5 వచ్చిన కీర్తన 107:20 నిర్గమకాండం 18:24 యాకోబు పత్రిక 4:3 మాటలన్నీ చెప్తున్నాయి. నేను స్వస్థపరుస్తాను. నేను డివైన్ హీలింగ్, దైవిక స్వస్థత. గాయాలు పొందాడు. ఆయన గాయాల్లో స్వస్థత నీ కొరకు నా కొరకు సిద్ధపరిచాడు. ఏ చేతులతో నిన్ను చేశాడో ఆ చేతులతో నన్ను బాగు చేస్తాడు. నీ గాయాలు కడతాడు. సాతానుడు గాయాలు చేశాడేమో, సాతానుడు నిన్ను డిస్టర్బ్ చేశాడేమో. ఈ రాత్రి నీ మనసు గాయాలు, నీ శరీరపు గాయాలు, నీ ఆత్మ గాయాలు అన్ని ప్రభు కడతాడు, స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. అది యెహోవా బాహు, ఆయన హస్తం. ఆయన హస్తము నన్ను స్వస్థపరుస్తుంది, బాగు చేస్తుంది. మరణకరమైన వ్యాధి వచ్చిందంట హిజ్కియా రాజుకు. ఏ వ్యాధి? మాట్లాడలేదు. వదిలిన అందరూ హల్లెలూయా.
లేదండి సంతోషంగా ఉన్న వారందరూ హల్లెలూయా చెప్పండి. కొంతమంది దేనికి చెప్పండి రా ఉన్నారు. గట్టి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఈ దెబ్బకి కరోనా మన వైజాగ్ వదిలి వెళ్ళిపోరు. గట్టి చెప్పండి హల్లెలూయా. దేవుని బిడ్డలందరూ కలిసి ఏక మనసుతో ఏకాత్మతో ప్రార్థన చేస్తే ఈ వైరస్ ఎప్పుడో పోను, ఇంకా సెట్ అవ్వాలి మనలంతా. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా గమనించండి, ఆయన హస్తం ఈ రాత్రి మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తుంది. హిజ్కియాకు మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు పిల్లరా గోడ తట్టు తిరిగి ఏడుస్తున్నాడు, పాపను ఒప్పుకుంటున్నాడు, పశ్చాత్తపడుతున్నాడు. దేవుని హస్తం వచ్చి ఆయన తాకింది. మరణకరమైన వ్యాధి నుంచి విడుదల పొందుకుని 15 సంవత్సరాల ఆయుష్కాలం, 15 years ఆయుష్కాలం దేవుడు పొడిగించేశాడండి. హల్లెలూయా. సాతాన్ని నీ చెవులో కోసకోసలు ఆడుతాడు. నువ్వు ఆఫీస్కి వెళ్ళావు కదా, బోల్డ్ మంది కరోనా రోగులు వచ్చి ఉంటారు. ఎవరికొను సెకండ్ ఇచ్చి ఉంటావు, అది ముక్కులు ఎట్టు ఉంటావు, అది లోపల పోయి ఉంటుంది, నీకు వచ్చేసి ఉంటుంది, లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది. ఏంటిది సాతాన మాటలు మీరు వినొద్దు. గద్దించిన వాడిని ఆమె మాట్లాడలేదు. హల్లెలూయా. ఏది మరణకరమైనది ఏది త్రాగినది ఎంత మాత్రం మీకు హాని చేయదని దేవుడు వాక్యం చెప్తుంది. హిజ్కియా మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు దేవుని హస్తం చాపి హిజ్కియాను ప్రభు స్వస్థపరిచాడు. 15 సంవత్సరాల ఆయుష్కాలం పొడిగించబడ్డప్పుడు సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు, ఈ దినము నేను సజీవులై నేను స్తుతిస్తున్నానని పాట కూడా రాశాడు హిజ్కియా రాజు. ఈ రాత్రి దేవుని హస్తం మన మధ్యలో ఉంది, ఆయన హస్తం మన మధ్యలో ఉంది. నేను ప్రార్థన చేసుకుంటున్నాను వచ్చేటప్పుడు. ఈరోజంతా చాలా అలసిపోయాను. పిల్లరా టైం లేదు అసలు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ప్రార్థన చేస్తాను, ప్రభా నీ ప్రజలకి అసలు వస్తారా నీ బిడ్డలు, 2 నెలల తర్వాత మళ్ళీ ఆరాధన పెడుతున్నారు, ఎవరు వస్తారు ప్రభా, అలవాటు అయిపోయిన ప్రాణాలు కదా, వస్తారా లేదా ప్రభు గారు నేను తీసుకొస్తాను, దట్స్ మై డ్యూటీ. ప్రభు ఏం చెప్పాలంటే నా బాహు గురించి చెప్పు, నా హస్తం ఎంత గొప్పదో చెప్పు, నేను ఈ రాత్రి నా ప్రజలకి నా చేతిని చాపబోతున్నానని చెప్పు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరులారా, మీ కొరకు ఆయన చేతులు చాపాడు. ఈ రాత్రి ఆయన చేతులు, గాయపడిన చేతులు నీకు చాపి నేను కౌగలించుకుని ఎత్తుకొని నేను నడిపించాలని ఆశపడుతున్నాను. ధైర్యం తెచ్చుకో, ఏ వైరస్ నిన్ను ముట్టదు. ధైర్యం తెచ్చుకో, ఏ శోధన నిన్ను తాకదు. ధైర్యం తెచ్చుకో, ఏ సమస్య నిన్ను ముట్టదు. ధైర్యం తెచ్చుకో, ఏ శత్రువు నిన్ను తాకడు. విజయం నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, నేను ఎత్తుకుని మోయడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. లేచి నిలబడతారా? లేచి నిలబడండి, కళ్ళు మూసుకోండి అందరూ. గాఢంధకారలోయలో నే నడచిన ప్రతి వేళలో తోడుగా నా తండ్రి. ఎవరు అటు ఇటు చూడకండి, కళ్ళు మూసుకోండి, చేతులు ఎత్తండి. ప్రభు ఉన్నారు మన మధ్యలో. ప్రభు ఉన్నారు అని చెప్పామంటే ఉన్నారని అర్థం. ప్రభు మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఈ సాయంకాలం మీలో కొంతమంది గుండె చెదిరిపోయి ఉన్నారు, మీలో కొంతమంది కలవరంలో ఉన్నారు, మీలో కొంతమందికి రాత్రులు సరిగ్గా నిద్ర పట్టట్లేదు, మీలో కొంతమంది నలిగిపోతున్నారు, మీలో కొంతమంది భారము ఎక్కువైపోయింది, మీలో కొంతమందికి మనసుకు గాయాలయ్యాయి. చేతులెత్తండి, నోరు తెరిచి చిన్న ప్రార్థన చేసుకోండి, పర్వాలేదు. దేవుడు ప్రభు ఉన్నారు మన మధ్య. చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా నీవు లేకపోతే నేనేమైపోతానయ్యా. నువ్వు ఎత్తుకునేవాడు ఆయన. ఆయన ఏ చేతులతో నేను సృష్టించాడో అదే చేతులతో నీ గాయాలు పడతాడు, అదే చేతులతో నేను ఎత్తుకుంటాడు, అదే చేతులతో నిన్ను నీ కుటుంబాన్ని నడిపిస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, యెహోవా బాహు చాపబడింది రాత్రి. The arm of the Lord is stretched out. దేవుని హస్తం చాపబడింది రాత్రి.
నా తండ్రి నీవే. మీరు అలా ప్రార్థన చేసుకుంటూ ఉండండి. చేతులు ఎత్తండి, నోరు తెరవండి. విరిగి నలిగిన హృదయంతో ఈ రాత్రి ఇక్కడి నుంచి వెళ్ళండి. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు గుండెలు నిండిపోతాయి. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మీ భారం తేలికైపోతాయి. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు సమాధానంతో ప్రభు నింపుతాడు మిమ్మల్ని. మోషే పెద్దవాడు అయినప్పుడు ఇశ్రాయేలీయుల బరువులు భారాన్ని చూసేట, అయ్యో ఎంత భారము, ఎంత భారము, ఎవరు నా భారాన్ని తేలిక చేస్తారనుకుంటున్నావా? ఈ రాత్రి ఆయన హస్తం చాపి నిన్ను విడిపిస్తాడు. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే యేసయ్యా, 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 తండ్రి నీవే, నా దేవుడు. ఈ భారమంతా తిరిగి చేసేస్తాను. వచ్చేటప్పుడు దుఃఖంతో, శ్రమలతో, ఇబ్బందులు, కన్నీటితో వచ్చాం. వెళ్ళేటప్పుడు సమాధానంతో నింపుతాడు. నీ హృదయం తేలిక చేస్తాడు ఈ రాత్రి. తండ్రి గాఢంధకారలో నీ నడుచు ప్రతి వేళలో తోడుండే నా తండ్రి. నా హస్తము దావీదుకి తోడై ఉంటుంది. నా బాహువు ఆయనకు విజయం కలుగజేస్తుంది. గాఢంధకారలో నీ నడుచు ప్రతి వేళలో తోడుండే నా తండ్రి. పగలు మేఘస్తం, రాత్రి అగ్నిజంపము, కుండ కాపాడే ప్రేమ. యేసయ్యా, 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 నా తండ్రి నీవే, నా దేవుడు నా తండ్రి నీవే, నీవే. మీరు అలాగనే ప్రార్థన చేసుకుంటూ మీ హృదయాలు సరి చేసుకుంటూ ఉండగా, దేవునితో మనుషులతో మీరు సమాధాన పడుతూ ఉండగా యేసు రక్తం మీ దగ్గరికి వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు యేసు రక్తాన్ని తీసుకొస్తాడు మీ దగ్గరికి. ఇప్పుడే మీరు యేసు రక్తంలో కడగబడతారు. అయ్యా, నా చూపులు, నా తలంపులు, నా ప్రవర్తన, నా ఆలోచన విధాలను కడిగి పరిశుద్ధపరచండి. మీ శరీరంలో, మీ రక్తంలో పాలు పంపులు నాకు దయచే ప్రభు. ఎవడు అయోగ్యంగా పాలు పంపులు పొందకూడదని వాక్యం చెప్తాను. మీరు ఎవరు అయోగ్యంగా పాలు పంపులు పొందడానికి ప్రయత్నం చేయకండి. ఇప్పుడే యేసు రక్తం మన మధ్యలో ప్రవహిస్తూ ఉంది. థాంక్ యూ లార్డ్, థాంక్ యూ లార్డ్. Oh, the blood of Jesus. Oh, Yesu ractamu. Oh, Yesu ractamu. Imamo kante tellaga cheyunu. మీ కొరకు ప్రార్థన చేస్తాను. మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, ఘనమైన ఆయన, ఈ రాత్రి ఏ హస్తము చేత ఇశ్రాయేలును దాటించావో, ఏ హస్తము ఎర్ర సముద్రం ఇంకిపో చేసిందో, ఏ హస్తము చేత అద్భుతాలు చేసావో, ఏ హస్తము చేత విజయం ఇచ్చావో, ఏ హస్తము చేత ఎత్తుకున్నావో, ఏ హస్తము చేత స్వస్థపరిచావో, ఆ హస్తము బాహువే ఈ రాత్రి మాకు సహాయం చేయడానికి దిగొచ్చిన ప్రభావ నీకు వందనాలు. మాతో మాట్లాడుతున్నావు, నీకు వందనాలు తండ్రి. ఎంతమంది అయితే హృదయాలు సరి చేసుకుంటారు, ఎంతమంది అయితే కన్నీటితో నీ పాదాలు పట్టుకున్నారో
వారందరూ దీవించండి. చాలా దినాల తర్వాత మరలా మేము ఆరాధన కలుసుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. నీ బిడ్డలు ఆశీర్వదించండి, నీ బిడ్డలు దీవించండి. ఏ తెగులు వారి గుడారాలు సమీపించకుండా కాపాడండి. ఏ శోధన బిడ్డలు తాకడానికి వీల్లేదు నాయన. ప్రభు మీరు నాకు అప్పగించిన ఈ చిన్న మందను మీ గాయపడిన చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఒక్కరిని కూడా కరోనా వైరస్ తాకడానికి వీల్లేదు ప్రభు. మా సంఘాల చుట్టూ, సహవాసం చుట్టూ మీ కంచెవే ప్రభు. ఈ రాత్రి ఇక్కడికి వచ్చిన వారు అందరి చుట్టూ కంచెవే ప్రభు. గొప్ప పరిశుద్ధతను, సిద్ధపాటును దయచేయమని, వాక్యాన్ని అందరూ హృదయాల్లో ఫలించేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన అడుగుచూ వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కూర్చోండి.